హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఇంకా చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి. అండ్ అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి. సో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ అయితే మీకు వచ్చేస్తుంది. సో లెట్స్ బిగిన్ ద వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూయేషన్. మేము ఆల్రెడీ దాసరాపల్లికి వెళ్ళాము అని చెప్పి ఏ డే ఇన్ దాసరాపల్లి విలేజ్ అని కూడా నేనైతే వ్లాగ్ పెట్టానండి. చూడని వాళ్ళు ప్లీజ్ వెళ్ళి ఒక్కసారి అయితే చూసేయండి. అండ్ ఇక్కడ అయితే నేను మార్నింగే లేసేసి పైకి వెళ్ళి వీడియో అయితే తీసానండి. అండ్ అది వీడియో కూడా రియల్గా న్యాచురల్గా అయితే అలానే పెట్టేశాను విత్ సౌండ్స్ కూడా. బికాజ్ చాలామందికి ఇలాంటి నేచర్ అండ్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. నాకు కూడా చాలా ఇష్టం అండి. అందుకనే రియల్గా అలానే పెట్టేశాను. అండ్ మార్నింగ్స్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అండ్ అలాగే చల్లగా ఉంటుంది. అండ్ ఆ బర్డ్స్ సౌండ్స్ చాలా బాగుంటాయండి. అండ్ మేమైతే అలా వీడియో తీసుకొని ఇలా వచ్చేసి టీ పెట్టేసి వీళ్ళనంతా పిల్లలకి బూస్ట్ అయితే కల్పించేసి వీళ్ళని లేపేసి బయట కూర్చొని తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అప్పుడే సన్ వస్తూ ఉంది, చాలా బాగుంటుందండి. నేనైతే దాసరాపల్లికి వెళ్ళినప్పుడు టీ కానీ కాఫీ కానీ ఏదైనా బయట టిఫిన్ లంచ్ అంతా కూడా నేను బయట అలా కూర్చొని బయట నేచర్ని ఎంజాయ్ చేస్తూ తింటాను. అలా తినడం నాకు చాలా ఇష్టం అండి. అందుకని నేనైతే బయటే కూర్చుంటాను. అండ్ ఇక్కడ మేమంతా అయితే టీ టైం అయితే స్టార్ట్ అయింది. టీ తాగుతూ చూస్తూ ఉన్నాము. అండ్ స్నేహకైతే ఇచ్చానండి ఇక్కడ వీడియో తీయమని చెప్పి. స్నేహ అయితే అన్ని స్కిట్స్ అన్నీ చేసేసి వీడియో అయితే తీసిచ్చింది. కొన్ని చాలా బాగానే తీసింది. అండ్ నైట్ అయితే వర్షం పడింది కదా, ఇక్కడ మొత్తం అయితే ఇలా తడిసిపోయి ఉంది. అండ్ ఇప్పుడు మేమైతే ఒక చోటకి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామంటే మా మామిడి చెట్లు దగ్గరికి వెళ్తున్నామండి. నిన్న ఈవినింగ్ అయిపోయింది కదా, అండ్ వర్షం కూడా పడింది. అక్కడ వెళ్ళలేము అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగే అయితే స్నానం కూడా చేసుకోకుండా మళ్ళీ వచ్చి స్నానం చేద్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. అండ్ మేము మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. దాసరాపల్లిలో ఈ టెంపుల్ అయితే అందరికీ తెలుసు. ఇక్కడ చాలా బాగా సాటర్డేస్ భజనలు అండ్ సంక్రాంతి టైంలో అయితే అభిషేకాలు. అందరూ విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రోజు అభిషేకం ఇవన్నీ చాలా బాగా చేపిస్తారండి. చాలా బాగుంటుంది టెంపుల్. ఈసారి ఎప్పుడైనా కూడా టెంపుల్ మొత్తం అయితే చూపిస్తాను లోపలంతా. అండ్ ఇక్కడ మనమైతే ఈ టెంపుల్ని క్రాస్ చేసుకొని ఇలా వెళ్ళాలి. ఇక్కడ చూసారా, ఎక్కడ చూసినా ఇలా ఆవులు అండ్ ఇలాగ గ్రీనరీ చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ పెంకుటిల్లులు అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడైతే మనం ఇలా క్రాస్ చేసుకొని టెంపుల్ పక్కన నుంచి వెళ్ళాలి. అండ్ ఇక్కడ టెంపుల్ కూడా ఇప్పుడిప్పుడు చాలా మంచిగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి అయితే డెవలప్ చేస్తూ ఉన్నారండి. అండ్ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిగా ఫండ్స్ అవి ఇస్తూ డెవలప్మెంట్కి కూడా మంచిగా అయితే హెల్ప్ చేస్తున్నారు.
అండ్ స్నేహ అయితే నడవలేను అని చెప్పి ఎత్తుకోమని చెప్పింది వాళ్ళ నాన్నని. అందుకని ఇంకా వాళ్ళ నాన్న బ్యాక్ వచ్చేసి మళ్ళీ అయితే ఎత్తుకొని వెళ్తున్నారు. ఇక్కడ కొంచెం ముళ్ళులు అలా ఉంటాయి, అందుకని అస్సలు స్నేహ నడవదు. అందుకనే తీసుకొని వెళ్తూ ఉన్నారు. మోక్ష కూడా చిన్నప్పుడు అస్సలు నడిచేది కాదు, కానీ ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, సో నడుస్తూ ఉంది. అండ్ గుడి అయితే చాలా బాగుంటుందండి, కొంచెం పెద్ద గుడే. అండ్ అలాగే ఇక్కడ పావురాలు కూడా ఉంటాయి. ఈసారి అంతగా కనిపించలేదు, కానీ మామూలుగా అయితే చాలా పావురాలు ఉంటాయి గుడి దగ్గర కూడా. అండ్ ఆవులు దూడలు అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. ఇక్కడైతే చాలా ఆవులు దూడలు కూడా పక్కన కట్టేసి పెట్టేసి ఉంటారు. ఇదంతా ఖాళీ ప్లేస్ కదా, అందుకని అందరూ అయితే ఇక్కడ కట్టి పెట్టేసి దానికి గడ్డి అవి ఫీడ్ చేస్తూ ఉంటారు. అండ్ మేము వెళ్ళింది మార్నింగ్ కదా, అందరూ అయితే పాలు పిండుతూ ఉన్నారు. చూసారా ఎన్ని ఆవులు ఉన్నాయో, చాలా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా చల్లగా కూడా ఉంటుందండి. ఎండ టైంలో వచ్చినా కూడా ఈ చెట్లన్నీ ఉంటాయి కదా, అందుకనేమో తెలీదు, చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూస్తున్నారా, ఇక్కడ పాలైతే పిండుతూ ఉన్నారు. అండ్ ముందుకెళ్ళి తీద్దాం అనుకున్నా కానీ బట్ వెళ్ళలేదు. అండ్ విలేజ్లో చాలా మంచిగా ఉంటుంది కదా అట్మాస్ఫియర్ అండ్ నేచర్, ఇదంతా చాలా బాగుంటుంది. విలేజ్లో ఉన్న వాళ్ళకి అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువే వస్తుంది. అది ఎందుకు అంటే వాళ్ళు ఇలా నేచర్కి దగ్గరగా ఉండటం వల్లే అని నా ఒపీనియన్ అండి. మీరేమంటారు? మీరు అది కరెక్టే అనిపిస్తే నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ మార్నింగ్ కదా, ఇక్కడ కొంగలు అవైతే ఉన్నాయి. మేము దగ్గరికి వెళ్ళేటప్పటికి అవన్నీ ఎగిరిపోతూ పక్కకి వెళ్తూ ఉంది, చూసారా? మా సౌండ్స్ వచ్చే లోపలికి అవన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి. చాలా కొంగలు ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. మేము ఇంకా అలా వెళ్తూ ఉంటే దానికి సౌండ్ వచ్చేసి ఎగిరిపోతూ ఉంది, మళ్ళీ ఎగిరి అటు సైడ్ వెళ్ళి ఉంటుంది. 5-6 కొంగలు అయితే ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళినా కూడా ఆవులు, ఈ కొంగలు ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇదే ప్లేస్లో అందరూ అయితే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇక్కడ మార్నింగ్ కాబట్టి ఎవ్వరు లేరు. యాక్చువల్గా ఈవినింగ్ అలా వెళ్ళామంటే క్రికెట్ కూడా ఆడుకుంటూ ఉంటారు చాలామంది పిల్లలు. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కదా, అండ్ ప్లేస్ కూడా చాలా ఉంది కదా, క్రికెట్ ఆడటానికి కూడా వాళ్ళైతే మంచిగా యూస్ చేసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ కూర్చుంటారు కొంతసేపు, అలా ఒక్కొక్కరు చిల్ అవుతూ ఉంటారు. అండ్ మా పొలం అయితే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి, సో మేమైతే ఇటు నుంచి వచ్చాము. ఇక్కడ స్నేహకి మోక్షకి చిన్న దూడపిల్ల అయితే కనిపించింది. అండ్ దూడ ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు కాణిపాకంకి వెళ్ళినప్పుడు ఒకసారి సుజయ్ తీతుతో కలిసి దూడ దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేసి ఆడుకున్నారు కదా, అందుకని కొంచెం ధైర్యం వచ్చింది ఈసారి. అందుకని నేను వెళ్తాను, ఫీడ్ చేస్తాను దానికి అని చెప్పి స్నేహ మోక్ష ఫీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అది పాపం కొంచెం చిన్నపిల్ల కదా, భయపడిపోయి వెళ్ళిపోతూ ఉంది. అండ్ ఇక్కడ కూడా చాలా ఆవులన్నీ కట్టి పెట్టే ఉంటారండి. నాకైతే స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు చాలా భయం, ఎక్కడ ఆవులు వచ్చేస్తాయో కుమ్మేస్తాయో అని పక్కకి వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే కొంచెం ధైర్యం వచ్చిందిలేండి, అంటే వెళ్ళి వచ్చి రావడం ఇలా అలవాటు అయిపోయి కొంచెం అయితే ధైర్యం వచ్చింది. అండ్ పిల్లలకైతే ఇంకా కొంచెం ధైర్యం ఇప్పుడు వస్తూ ఉంది, చిన్న పిల్లలే కదా. అండ్ చిన్న దూడ మాత్రం చిన్నగా తింటూ ఉంది. మేము వెళ్ళేటప్పటికి అది పరిగెత్తు వెళ్ళిపోతూ ఉంది. స్నేహ అయితే నేను టచ్ చేస్తాను, నేను పెడతాను అని పాపం ట్రై చేసింది, బట్ అది భయపడిపోయి వెళ్ళిపోతూ ఉంది, అస్సలు తినట్లేదు. స్నేహ నేను ఎలా అయినా సరే దానికి తినిపిస్తాను అని చెప్పి ఒకటి ఎత్తి తినిపించడానికి ట్రై చేస్తూ ఉంది. అండ్ స్నేహ ఇంకా ట్రై చేస్తూ ఉంటే మోక్ష కూడా వెళ్ళింది. ఇంకా అది చూసారా, అటు సైడ్ వీళ్ళకి భయపడిపోయి అటు సైడ్ వెళ్ళిపోతూ ఉంది. స్నేహ మోక్ష అయితే అస్సలు దూడ దగ్గరికి కాదు కదా, పిల్లి దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా భయపడిపోతారు. కాకపోతే ఇప్పుడు స్నేహకి కొంచెం ధైర్యం ఉందండి, మోక్షకైతే అస్సలు ధైర్యం లేదు. స్నేహ కొంచెం అటు ఇటు ధైర్యంగా వెళ్తుంది కాబట్టి ఇంకా మోక్ష కూడా వెనకే వెళ్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళేమో చిన్నది తినట్లేదని పెద్దది అలా ఒక్కొక్కటి ఎత్తుకొని ట్రై చేస్తున్నారు, కానీ అదైతే అస్సలు ఇటు సైడ్ కూడా చూడట్లేదు. అది చిన్నపిల్ల కదా, భయపడిపోయి అటు వెళ్ళిపోతూ ఉంది. తనకి ఆకలి కూడా అనిపించలేదు, భయమో తెలియదు కానీ వెళ్ళిపోయింది. ఇంకా చూసి సరేలే అని అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోతూ ఉందనేసి మేము ఇంకా మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళిపోదాము
అని చెప్పి వెళ్తూ ఉన్నాము. అండ్ ముందైతే ఇక్కడ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు దారంతా కూడా మొత్తం ముళ్ళు చెట్లు అవన్నీ ఉండేది. బట్ ఇప్పుడు ట్రాక్టర్ ఒక 2-3 సార్లు వెళ్ళొచ్చింది కాబట్టి చెట్లన్నీ కూడా నీట్‌గా అయిపోయిందండి. రీసెంట్‌గా మేము మా అక్క కూతురి హాఫ్ సారీ ఫంక్షన్ చేసినప్పుడు చిత్తూరుకెళ్ళున్నాము. అప్పుడు ఒకసారి అయితే వెళ్ళున్నాము. మా పిన్ని వాళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు ఫుల్లు చెట్లునింది ఇక్కడంతా. కానీ ఇప్పుడైతే ఒక 2-3 టైమ్స్ ట్రాక్టర్ అయితే వెళ్ళి రావడం వల్ల చెట్లన్నీ కూడా కిందకెళ్ళిపోయి రూట్ మంచిగా ఉంది ఇప్పుడు రూట్. ఇంకా గేట్ అయితే తాళం వేసేసి పెడతారండి. ఇలా గేట్ అయితే పెట్టేసి, లేదంటే అందరూ అయితే వచ్చేస్తారు. కొంతమంది ఆవుల్ని అది కూడా వదిలేస్తారు ఇక్కడ. అందుకనేసి ఇంకా గేట్ అది పెట్టేసుకొని, గేట్ ఉంటే సెక్యూరిటీ కూడా కదా, అంటే ఈ కాయలు అవన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఎవ్వరం ఇక్కడ ఉండం కదా. అండ్ ఊరికి కూడా కొంచెము దూరమే, దగ్గర అంటే దగ్గరే, కానీ కాకపోతే ఇటు సైడ్ ఎవ్వరు రాము కదా. అందుకని ఇలా గేట్ అయితే పెట్టేసుకొని గేట్కి బీగాలు వేసేసుకొని పెట్టుకొని ఉంటాము. అండ్ ఇవన్నీ అయితే మా మామ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న సమాధులండి. ఇలాగా ఇక్కడ సమాధులు కూడా కట్టేశాము. అండ్ మా మామయ్య చనిపోయిన తర్వాత కూడా ఇక్కడే కాల్చాము, ఇదే ప్లేస్లో కాల్చాము. అందుకని ఇక్కడే సమాధులు అవి కట్టేసి ఇలా పెట్టేశాము. అండ్ ఇవేనండి మా మామిడి తోట. చూస్తున్నారా, ఇదైతే స్టార్టింగ్లో మా మామిడి తోటలు. అండ్ ఇక్కడ అయితే 200 మామిడి చెట్లు అయితే ఉన్నాయండి. 200 మామిడి చెట్లు నాటారు. అండ్ అలాగే 3 ఏకర్స్లో అయితే ఈ తోట మొత్తం ఉంటుందండి. 3 ఏకర్స్. చాలా లోపలికి చాలా వెళ్ళాలి. అసలు వెళ్తుంటే వస్తూనే ఉంటుంది. వాకింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా ఈజీగా ఇక్కడైతే వాకింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మేమైతే ప్రతిసారి అనుకుంటాము, అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి అక్కడే భోజనాలు అవి ప్రిపేర్ చేసుకొని మామిడి చెట్లలోనే కూర్చొని తినేసి ఒకరోజు మొత్తం అలా గెట్ టుగెదర్ లాగా ఉండి గేమ్స్ అవి ప్లాన్ చేసుకొని ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాము. బట్ ఈ సంక్రాంతికి ట్రై చేయాలండి. సంక్రాంతి టైంలో అయితే ఊర్లో అందరూ అయితే వస్తారు. సో సంక్రాంతి టైంలో అయితే ఒకసారి ట్రై చేయాలి, అలా గెట్ టుగెదర్ లాగా కలిసి అందరము అన్నీ చేసుకొని ఆడుకొని చెయ్యాలి అని. చాలా బాగుంటుంది కదా అండి. అండ్ ఇక్కడ అయితే నేను స్నానం కూడా చేయలేదు కదా, నిద్ర లేసి మొహము ఫేస్ వాష్ చేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాము. అందుకని నిద్ర మొహం లాగే ఉంది. అండ్ వీళ్ళు చిన్నప్పుడు అయితే మోక్ష అసలు నడవదండి ఇక్కడ. అమ్మ పురుగులు వచ్చేస్తాయి, అది వస్తుంది ఇది వస్తుంది అని చాలా భయపడిపోయేది. అండ్ ప్లాంట్స్ కూడా అప్పుడు చాలా గుబురుగా అలా ఉండేది. ఇప్పుడు చాలా మొత్తం అయితే నీట్గా అయిపోయింది. అండ్ అప్పుడప్పుడు దున్నిస్తూ ఉంటారు కదా, సో మా అత్తయ్య చాలా నీట్గా అయితే పెట్టుకొని ఉన్నారు. యాక్చువల్గా ఫ్రైడే నైట్ అయితే దాసరాపల్లి, చిత్తూరు ఈ సరౌండింగ్స్ అంతా కూడా చాలా ఎక్కువగా గాలి వాన అంతా పడిందండి. అండ్ సాటర్డే అయితే మా అత్తయ్య రమ్మని చెప్పారు. కాయలన్నీ పడిపోయాయి కదా, అందరం పిల్లలు అందరూ కలిసి అన్నీ తీసేసి వేసేద్దాము అమ్మేద్దాము అని చెప్పి రమ్మని చెప్పారు. బట్ మాకైతే కుదరలేదు. ఈ పాము ఒకటి వచ్చింది, ఇవంతా జరిగింది కదా, ఇంకా కుదరక ఆయనకి మీటింగ్స్ అవి ఉన్నింది. ఇంకా చేసేదేమీ లేక సండే అయితే వెళ్ళాము. ఆలోపే మా అత్తయ్య వేరే పిల్లల్ని వేరే మనుషుల్ని వాళ్ళని తీసుకెళ్ళి అన్నీ అయితే కాయలన్నీ ఏరేసి వాళ్ళైతే మంచిగా ఉడ్డగా చేసేసి ట్రాక్టర్ ఒకటి వెళ్ళాక ట్రాక్టర్లోకి అయితే ఎక్కిచ్చేసి పంపించేశారు. అండ్ మేమైతే అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళామండి. అండ్ మాకు వెంటనే కుదరదు కదా, సో నాకు కూడా అసలు నేను ఆ రోజు అసలు ప్లాన్ కూడా చేసుకోలేదు, వీడియో కూడా ఏం ఎడిట్ చేయలేదండి. ఇంకా నేను ఎడిట్ చేసి అన్నీ చేసే లోపల టైం అయిపోతుంది అనేసి నాకు అదొక టెన్షన్. ఆయనకేమంటే మీటింగ్స్ అవి ఉన్నింది. అండ్ పిల్లలకి ఏమంటే వాళ్ళు ఆడుకోవాలి, అక్కడ ఎవ్వరు ఆడుకోవడానికి ఉండరు, వాళ్ళ బాధ అయితే ఇది. ఇలా అయితే ఉన్నింది. అండ్ మధ్యలో ఆ స్నేక్ ఒకటి వచ్చింది. ఇంకా చేసేది ఏమీ లేక ఆ రోజైతే క్యాన్సిల్ చేసేసుకున్నాము. అండ్ ఆ రోజు వచ్చుంటే మామిడి కాయలన్నీ అయితే ఏరి మంచిగా అయితే మీతో కూడా షేర్ చేసుకొని ఉంటాను. బట్ ఆ రోజైతే అస్సలు కుదరలేదండి. అండ్ సండే అయితే వెళ్ళాను. సండే వెళ్ళాక ఇదైతే మండే అండి. మండే మార్నింగ్ ఇలా అయితే వెళ్ళిపోయి
చెట్లు అన్నీ చూపిద్దాము అని చెప్పి మా మామిడి తోటలోకి అయితే వెళ్ళాము. అండ్ మామిడి తోట అయితే నడుస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది, నడుస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ముందైతే వర్షం పడిన ఆ టైంలో కానీ వెళ్ళామంటే కాలు కూడా లోపలికి వెళ్ళిపోతుందండి. మట్టి చాలా అదేమంటారు ఎర్రమట్టిలాగా బంకమట్టిలాగా లోపలికి కాలు పెడతానే కాలు వెళ్ళిపోతుంది, అట్లుంటుంది. అండ్ చాలా కాయలు అయితే రాలిపోయిందండి. 250 కేజీస్ దాకా కాయలన్నీ అయితే పడిపోయాయంట. వాళ్ళకి ఒక 1 డే పట్టింది కాయలన్నీ ఏరి అన్నీ చేసేదానికి. మమ్మల్ని ఇక్కడ నిన్న కూడా కొంచెం వర్షం పడింది కదా, ఏమైనా కాయలు కింద పడిపోయింటే ఏరుకొని రండి చూడండి అన్ని చెట్ల దగ్గర వెళ్ళి అని చెప్తే, మాకైతే అస్సలు ఎక్కువ కాయలేం కనపడలేదండి, 1, 2 అలాగా పడున్నాయి. సో అవన్నీ ఎత్తి బ్యాగ్లోకి వేసుకుంటూ ఉన్నాము. అండ్ మా పొలంలో కూడా ఇట్లా అక్కడక్కడ ఇలా రాళ్ళు ఉంటాయండి. ఒక 2-3 స్టోన్స్ పెద్ద పెద్దవి కొండల్లాగా, కొంచెం పెద్దవి అంటే మరీ పెద్దవి కాదు, కొంచెం మీడియం సైజ్వి ఉంటాయి. అండ్ ఇక్కడ అయితే బేనీసా ప్లాంట్స్ ఉంది, నీలం ప్లాంట్స్ ఉంది. అండ్ అలాగే అరటి మామిడికాయలు అంటే బెంగళూరు మామిడికాయలు అని కూడా అంటారు కదా, అవి ఈ 3 టైప్స్ అయితే నాటారు. అండ్ బేనీసా నీలం అయితే కొన్ని ప్లాంట్సే ఉన్నాయండి, ఎక్కువ లేవు, ఎక్కువ ఈ ప్లాంట్సే ఉంటాయి. మామిడి చెట్లు చాలామంది అంటారు మామిడి తోటలు ఉంటే ఎంత బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు, అండ్ అలాగే కాయలు అవన్నీ ఉంటాయి కదా చాలా బాగుంటుంది అనుకుంటారు. కానీ ఎన్ని పనులు ఉంటాయంటే అన్ని పనులు ఉంటాయండి. అంటే ఈ సైడ్స్లో చెట్లు అవి వచ్చేస్తాయా, అవన్నీ దున్నించాలి. అండ్ అలాగే చెట్లకి వాటర్ పట్టాలి. మాకైతే అసలు బోరు ఇదంతా ఇంకా మేము పెట్టుకోలేదు. సో ట్యాంకర్స్ అవి తోలిచ్చి ట్యాంకర్స్తో వాటర్ పట్టించాలి. అండ్ అలాగే మందులు వేయించాలి. ఏదైనా చెట్లు పోయి ఉంటే ఆ చెట్లుని మళ్ళీ తీసేసి కొత్త చెట్లు నాటించాలి. చాలా పనులు ఉంటాయండి. అసలు మామిడి చెట్లు ఈజీగా పెంచేయచ్చేమో, ఈజీ అనుకుంటాం కానీ చాలా పనులు ఉంటాయి, చాలా వర్క్ ఉంటుంది. అండ్ ఓపిక్గా చాలా పేషెంట్స్తో ఉండి చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆ మామిడి చెట్లు ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా అయితే మన వాళ్ళంటూ ఒకరైతే ఉండాలండి. బికాజ్ ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ప్రతిరోజు వెళ్ళి చెట్లు అవి చూసుకుంటూ ఉండాలి. కొంతమంది అయితే మనుషుల్ని అలా పెట్టేసి కూడా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ మన వాళ్ళు చేసేదానికి వేరే వాళ్ళు చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఏదో నామకే వాస్తే చేసామంటే చేసాము అనే చేస్తారు వేరే వాళ్ళు. బట్ మన వాళ్ళైతే మంచిగా చూసుకొని అన్నీ చేస్తారు కదా. అందుకనే మా అత్తయ్య అయితే ఊర్లోనే ఉంటారు, అక్కడ ఇల్లు అయితే కట్టేసుకొని అక్కడే ఉంటారు. అండ్ ఇలా మామిడి చెట్లకి చూసుకోవడానికి అండ్ అలాగే కొబ్బరి చెట్ల దగ్గర అన్నీ అయితే చూసుకుంటూ ఉంటారు. మా అత్తయ్య అయితే చాలా ధైర్యవంతురాలండి, చాలా బాగా ఏదైనా సరే చేయగలదు. కొంచెం మొండిగట్టం అని చెప్పాలి. అంటే మొండిగట్టం అంటే ఏదైనా కూడా చేసేస్తాను, చేయగలను అన్న ధైర్యం ఉండే ఆవిడనమాట. అండ్ మేము సాటర్డే వెళ్ళలేదు కదా, ఫోన్ చేసి మీరు రానే రారు అని చెప్పి ఫీల్ అయ్యారు. అందుకనే ఇంకా సండే అయితే వెళ్ళాము. నేనైతే ఉన్నాను, ఇప్పుడు చేసేస్తాను, నేను లేనప్పుడు మీరు ఏం చేస్తారు అనేసి చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ చూద్దాం, మన టైం వచ్చినప్పుడు మనం కూడా మంచిగా చూసుకోవడానికే చూడాలి. బట్ మాకైతే తెలియదు కదా, ఇంకా పిల్లలు చిన్నపిల్లలు, సో ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి. అండ్ మేము కూడా బాగానే చూసుకుంటాము అని అయితే అనుకుంటూ ఉన్నాను. బట్ చూద్దాం ఎంతవరకు జరుగుతుందో ఏమో. మా మామయ్య అయితే హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఎట్లయినా సరే వాడి కోసం చెట్లు పెట్టాలి, వాడికి చెట్లు ఉండాలి అంటే మా ఆయన కోసము ఇట్లా మామిడి చెట్లు అవి పెట్టించేయాలి వాడికి, వాళ్ళ పిల్లలకి అలా ఉండాలి అని చెప్పి చాలా మొండిగా ఉండి మా అత్తయ్యని తీసుకెళ్ళి ఊర్లో ఉండి ఇలా అయితే మంచిగా అయితే 200 ప్లాంట్స్ అవి పెట్టేశారండి. అప్పుడు చెట్లు అయితే పెట్టారు కానీ చెట్లు పెరిగి కాయలు కాసేలోపే మా మామయ్య అయితే చనిపోయారు. చెట్లు పెట్టిన ఒక 6 మంత్స్కి అంతా కూడా చనిపోయారు హెల్త్ బాగాలేక. అండ్ మామయ్య ఆశ అయితే నెరవేరింది. అండ్ ఇక్కడే కదా చనిపోయింది అంతా, అంటే ఇక్కడే కాల్చాం కదా, సో మామిడి చెట్టుల్లోనే ఉంటారు అనేసి మా నమ్మకము. అండ్ ఇదంతా కూడా మా మామయ్య చూస్తూ ఉంటాడు అనేది కూడా మా నమ్మకం అన్నమాట. అండ్ చెట్లు అయితే చాలా బాగా చాలా మంచిగా వచ్చాయండి. కొన్ని చెట్లలో చాలా కాయలు ఉన్నాయి, కొన్ని చెట్లేమో చాలా పెద్ద ఉంది కానీ కాయలు అస్సలు లేదు, అదే చూస్తూ ఉన్నాము.
అసలు చాలామంది ఏమంటున్నారంటే మందులు అవి అసలు కొట్టించకూడదు, కొట్టిస్తే కూడా రాదు, కొట్టించకుండా ఉండే వాళ్ళ చెట్లకు కూడా చాలా బాగా అయితే పండ్లు అవన్నీ వచ్చున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ టైం అదే అనుకుంటున్నాము. ఈసారి ఎరువు మాత్రం వేసేసి మందులు అవి కొట్టించకుండా చూద్దాము, నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో చూద్దాము అనేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. కొంతమంది అయితే ఇలా మామిడి చెట్లు అవి పెట్టేసుకొని మధ్యలో ఫామ్ హౌస్ లాగా ఇల్లు ప్లాన్ చేసుకొని కట్టుకొని ఉంటారు కదా, అలా కూడా చాలా బాగుంటుంది. బట్ మాకైతే అంత వెడల్పు లేదండి, పొడుగు ఎక్కువ ఉంది. సో మాకైతే అంతగా అలా ప్లాన్ లేదు. బట్ ఇదంతా ఊరికి కొంచెం దూరం కదా, అంటే మరీ దూరం కాదులేండి, ఊరి దగ్గరే ఉంది. మాదే అసలు చెప్పాలంటే కొంచెం దగ్గరగా ఉండేది. ఇంకా మా ఆడబిడ్డలు వాళ్ళదంతా కూడా చాలా దూరం వెళ్ళాలి. వాళ్ళ దాంట్లో చాలా బాగుంటుందండి. అంటే మా అత్తయ్య వాళ్ళ అన్న వాళ్ళదే, వాళ్ళు మేనరికమే చేసుకున్నారు మా ఆడబిడ్డ వాళ్ళు. సో వాళ్ళదైతే చాలా బాగుంటుంది. అండ్ ముందు వాళ్ళైతే ఆ మామిడి చెట్ల దగ్గరే ఇల్లు అవి కన్స్ట్రక్ట్ చేసుకొని అప్పుడు ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళంట. అండ్ మామిడి చెట్ల దగ్గర చాలా చల్లగా ఉంటుందండి. అండ్ అదైతే చాలా దూరం పోవాలి. అండ్ అక్కడ ఒక బావి ఉంటుంది. అండ్ అలాగే వాగు ఒకటి వాటర్ పోతూ ఉంటుంది. చాలా బాగుంటుందండి వాళ్ళది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే ట్రై చేస్తాను, వెళ్ళి మీకైతే వీడియోలో షూట్ చేసి చూపిస్తాను. అండ్ ఈసారి అయితే కుదరలేదు, బికాజ్ మేము 2 డేసే ఉన్నాం కదా. మా అత్తయ్య అయితే చెప్తూనే ఉనింది, అటు సైడ్ కూడా వెళ్ళేసి రావాల్సింది, మళ్ళీ సాయంత్రం అలా వెళ్ళండి బాగుంటుంది, అక్కడ కూడా వీడియో తీసుకో యూట్యూబ్లో పెట్టచ్చు అని చెప్పారు. బట్ నాకైతే కుదరలేదు, అందుకని వెళ్ళలేదండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, చిన్న చెట్టే కానీ ఎన్ని కాయలు ఉన్నాయో. కాయలు ఇలాగ వేలాడుతూ ఉంటాయా, ఇలా గాలి వాన వచ్చినప్పుడు ఫుల్ ఫోర్స్గా గాలి వస్తుంది కదా, అన్ని కాయలు ఇలా తెగిపోయి కింద పడిపోతాయి. అండ్ కింద పడిపోయిన కాయలు అయితే త్వరగా పాడైపోతాయండి, అందుకే అసలు రేటు కూడా పోదు. మనం కట్ చేసి తీసిన కాయలకి కింద పడిపోయిన కాయలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వెళ్తూనే ఉన్నాను, ఇంతసేపు మాట్లాడాను కదా, అయినా కూడా మాదైతే ఫుల్ చెట్ల దగ్గర అంతా అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ కనిపిస్తూ ఉందా ఒక పెద్ద కొండలాగా కూడా ఉంది కదా, అదైతే మా పొలంలోనే ఉందన్నమాట కొండలాగా. ఇంకా దాన్ని ఏం చేయలేక అలానే పెట్టేశాము, వదిలేశారు. హాయ్ ఫ్రెండ్స్, మీ రోజు మా ఊర్లో ఉండే మ్యాంగో ట్రీ దగ్గరికి వచ్చాం. మోక్ష స్నేహ నేను చెప్తా అనేసి లాస్ట్కి స్నేహ అయితే కెమెరా ఆన్ చేసి వీడియో అని చెప్పగానే సైలెంట్ అయిపోయింది. మోక్ష మాత్రం చెప్పింది. మోక్ష కూడా చాలా భయము, సిగ్గు చెప్పడానికి. అండ్ ఈ కొండ దగ్గరికి వెళ్దాం రా మోక్ష, పైకి ఎక్కిస్తాను అంటే నాకు భయము, అక్కడ ఏమన్నా ఉంటాయి అని చెప్పి ఇద్దరు భయపడుతూ ఉన్నారు. మళ్ళీ స్నేహాన్ని ఫస్ట్ ఎక్కిచ్చేసరికి నేను ఎక్కుతాను అనేసి మోక్ష కూడా ఎక్కింది. చూడటానికి చిన్నదిగా కనిపిస్తూ ఉందండి, కాకపోతే చాలా పెద్ద బండరాయి అది. పైకి ఎక్కడానికి కూడా గ్రిప్ అసలు అవ్వట్లేదు. సరే అని మోక్ష అని స్నేహాన్ని అయితే మేమే చేపట్టుకొని పైకి అయితే ఎక్కిచ్చేసాము. చూసారా, మోక్ష ఎక్కి కూడా అటు సైడ్ చూసుకుంటూ ఉంది, అటు సైడ్ నుంచి ఏమన్నా వచ్చేస్తుందేమో అని. అంత భయం మోక్షకి. హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో ఉన్న మ్యాంగో పొలంలో ఇప్పుడు ఫ్రెండ్స్ మేము ఈరోజు మా ఊర్లో ఉండే మ్యాంగో ట్రీ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మాకు కొండ కనపడింది, దాని మీద ఎక్కాం. ఇంకా అక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని ఆ రాయి పైన ఇంకా కిందకైతే వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలండి. ఇంకా చాలా ప్లాంట్స్ ట్రీస్ ఉన్నాయి. సో అందుకని ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాము. అండ్ ఈ మామిడి చెట్లు నాటినప్పుడు మా నాన్న కూడా ఇంటి దగ్గర ఒక చెట్టు నిందంట మ్యాంగోది, అది తీసుకొచ్చి నేను నా గుర్తుగా ఒక చెట్టు నాటుతాను అని చెప్పి ఒకటైతే ఇందులోనే పెట్టారు ఒక చోట, ఒక ప్లేస్లో. అది ఏంటి అని అయితే చూసుకుంటూ ఉన్నాము, ఎక్కడ పెట్టారో మర్చిపోయాము. అంటే స్టార్టింగ్లో గుర్తునింది కానీ ఇప్పుడు అన్ని చెట్లన్నీ పెద్దవైపోయాయి కదా, అస్సలు గుర్తుపట్టలేకున్నాము. ఈయనకైతే తెలుసు అని చెప్తే సరే చూద్దాము అని చెప్పి చూస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, కాయలు అయితే కిందకి వేలాడుతూ ఉన్నాయి. ఇవన్నీ అయితే జ్యూస్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయండి. చిత్తూరు సైడ్ మొత్తం అయితే అందరూ జ్యూస్ ఫ్యాక్టరీకి అయితే పంపించేస్తారు. కొంతమంది అయితే వాళ్ళే మాట్లాడుకొని ట్రాక్టర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసి పొలము ఇంత రేటు అని చెప్పి చెట్లు కాయలు అవి చూసుకొని వెళ్ళి ఒక రేట్ మాట్లాడుకొనేసి
ఇచ్చేస్తారు. ఇంకొంతమంది అయితే మొత్తం కట్ చేసుకొని మనమే కట్ చేసేసి అండ్ అలాగే ట్రాక్టర్ మనమే మాట్లాడుకొని ఒక చోటకి వెళ్ళి వేసేసామంటే కేజీ ఇంత అని చెప్పి తీసుకుంటారు. మ్యాక్సిమం అయితే మేము లాస్ట్ టైం అయితే వాళ్ళకే వేయలేదండి. మేమే కట్ చేసేసి తర్వాత ట్రాక్టర్ ఒకటి మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి రేట్ మాట్లాడుకొని వేసేసి వచ్చేసాము. కొంతమంది అలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. ఏది బెటరో నాకైతే తెలియదు. అంటే ఏమైనా కొంచెము డబ్బులు వేరీ అవ్వచ్చు కదా! మనం వేసే దాంట్లో వాళ్ళే డైరెక్ట్ తీసుకెళ్ళే దాంట్లో కొంచెం ఏమైనా వేరీ అవ్వచ్చు. కొంతమందికి కుదరదు కాబట్టి వాళ్ళతోనే మాట్లాడేసుకుంటే వాళ్ళే వచ్చి కట్ చేసుకొని అన్నీ సేల్ చేసేసి మనకు అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ చిత్తూరు చుట్టూ అయితే చాలామంది ఇప్పుడు ఇలా కొంటూ ఉన్నారండి. మా ఊరికి వెళ్ళే దారిలో కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, మ్యాంగోస్ అన్నీ అయితే కుప్పలు కుప్పలుగా పోసి పెట్టున్నారు. ఇలా కట్ చేసిన తర్వాత కూడా అంతే అండి, అట్లా పోసేసుకొని అంతా అయితే ఒక్కసారిగా తీసుకెళ్ళి జ్యూస్ ఫ్యాక్టరీస్కి అలా అయితే ఇచ్చేస్తారు. మా అక్క వాళ్ళకు కూడా అరగొండ దగ్గర జ్యూస్ ఫ్యాక్టరీ అయితే ఉంది. వాళ్ళ చెట్లకి వచ్చేదంతా వాళ్ళైతే అక్కడికే తీసుకెళ్ళిపోతారంట. మేమైతే ఇక్కడే వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాము. అంత దూరం తీసుకెళ్ళడానికి ట్రాన్స్‌పోర్ట్ అవంతా పడుతుంది కదా! సో, అందుకని మేమైతే ఇక్కడే ఇచ్చేస్తాము ప్రతిసారి. ఇది థర్డ్ టైమే అండి. ఫస్ట్ ఒకసారి అండ్ సెకండ్ ఒకసారి వచ్చింది. ఇది థర్డ్ టైమ్ క్రాపు. అత్తయ్య ఉన్నారు కాబట్టి ఊర్లోనే ఇవంతా చూసుకోవడానికి కుదురుతూ ఉందండి. అండ్ మా అత్తయ్య అయితే ఓపికగా సాయంత్రం అయినా లేదంటే మార్నింగ్ అన్నా సరే వాకింగ్ లాగా వెళ్తారు. వెళ్ళి మొత్తం చెట్లన్నీ ఒకసారి చూసుకుంటారు. ఏదైనా చెట్లు చచ్చిపోయి ఉన్నా ఇంకో చెట్టుని ఏదన్నా మళ్ళీ ప్లాంట్ చేసేది అలా అయితే ప్రతిసారి రోజు అయితే వెళ్తారు. వాకింగ్ అయిపోతుంది అండ్ అలాగే మంచిగా చెట్లు అవన్నీ చూసుకురావచ్చు కదా అని చెప్పి. అండ్ ఇక్కడ కింద పడిపోయి ఉంటే అక్కడక్కడ మామిడికాయలు అవైతే ఏరి బ్యాగ్లోకి అయితే వేస్తూ ఉన్నాను. అండ్ వీళ్ళని కింద పడిపోయిన కాయలు ఎత్తండి అంటే కూడా వాళ్ళకి భయం, ఏమన్నా పురుగులు ఉంటాయా ఏమన్నా ఉంటాయా అనేసి నన్నే ఎత్తమని చెప్పారు. సరే చేసేదేమీ లేక నేనే ఇంకా వంగి ఎత్తుతూ ఉన్నాను. అండ్ ఇక్కడ చూసారా చిన్న చిన్న కాయలు అలానే వదిలేశారు, అవైతే తీసుకోరు వాళ్ళు కూడా. సో అందుకని చిన్న చిన్న కాయలు ఇంకా చేసేదేం లేక ఇక్కడే వదిలేసి ఉన్నాము. లాస్ట్ టైం అయితే పంది కుక్కలు అవి కూడా ఎక్కువ ఉండి కాయలన్నీ కిందకి కొంచెం వేలాడతాయి కదా, అవన్నీ తినేసేవి, దానికి దగ్గరగా దొరికేవన్నీ. ఈసారి అయితే కొంచెం చెట్లు కూడా హైట్ అయ్యింది కదా, అంత కిందకైతే వేలాడలేదు. అండ్ వాటికి కూడా కింద పడినవి మాత్రమే ఫుడ్ లాగా ఉంది ఇప్పుడు. అండ్ చాలా ఉంటాయండి పంది కుక్కలు. అవన్నీ మనము నైట్ టైంలో వెళ్ళం కదా కాబట్టి మనకు తెలియదు. మార్నింగ్ చూసామంటే అడుగులు అవి పడుంటాయి. చూసారా ఈ చెట్టు అయితే చాలా చిన్నదిగా ఉంది కానీ కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. అదే మాకు ఆశ్చర్యంగా అనిపించి చూస్తూ ఉన్నాము. చెట్టు చాలా చిన్నదండి, అసలు ఆకులు కూడా బాగలేవు కానీ కాయలు చూసారా ఎంత బాగుందో. అదే డైలాగ్ చెప్తారు కదా, ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఎవరి టాలెంట్ ఏందో దాని టైం వచ్చినప్పుడే తెలుస్తుంది అని. అలా అనిపించింది చెట్టును చూశాక. చుట్టూ ఉన్నాయండి అస్సలు ఎన్ని మామిడికాయలు. నేను మోక్ష లెక్క పెట్టాము 30-35 దాకా ఉన్నాయి మామిడికాయలు. నేను ఊరికే అప్రాక్సిమేట్గా 30 ఉంటాయి మోక్ష అని చెప్తే అన్నీ ఉండవమ్మా అని చెప్పి కౌంట్ చేసింది. చూస్తే కరెక్ట్గా 30-35 లోపలే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూసారా కొండలన్నీ బాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ దాకా, ఇక్కడ ఫెన్సింగ్ వేసాం కదా, ఇక్కడ దాకా మనదండి. అటు సైడ్ అంతా కూడా అది వేరే వాళ్ళదా గవర్నమెంట్తో నాకైతే ఐడియా లేదు, బట్ అక్కడ దాకా అయితే మనది. అండ్ వెనకైతే అలా కొండలు అవన్నీ ఉంటాయి. అండ్ మనం వెళ్ళింది మార్నింగ్ టైం కదా, సో అందుకని నేను ఇట్లా తిరుగుతూ వీడియో తీసుకుంటూ ఉంటే వీళ్ళు వెనక నుంచి ఎప్పుడు ఒకే యాంగిలా ఒకే సర్కిలా అనేసి ఎక్కిరిస్తూ ఉన్నారు. అందుకే నవ్వుతూ ఉన్నాను. అండ్ మార్నింగ్స్ చాలా బాగుంటుందండి ఇలా తోటల్లోకి వెళ్తే. అండ్ అలాగే చాలా మనకి కూడా వీడియో కానీ అవంతా కూడా మార్నింగ్స్ చాలా క్లారిటీగా క్లియర్గా చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ చూసారా కొంచెం కిందకి వేలాడుతూ ఉంది చూసారా, ఇంకొంచెం వెయిట్ అయిందంటే కిందకు వచ్చేస్తుంది. అండ్ కిందకి ఆనుకునిందంటే అసలు అవన్నీ పాడైపోతాయండి. కింద చూసారా ఎన్ని కాయలు అలానే వదిలేశారో. ఇంకా చిన్న చిన్నవి కదా, పిందెలు అంటారు కదా వాటిని జ్యూస్ ఫ్యాక్టరీస్కి కానీ అండ్ అలాగే మనం తినడానికి కూడా అంతగా ఏమీ ఉండదు. బట్ కొన్ని అయితే తీసుకున్నారు, అన్నీ తీసుకోలేరు కదా, ఇంకా వదిలేశారు ఇక్కడే.
మా మామిడి చెట్లన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వెళ్ళి రావడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి. అండ్ అది కూడా కొంచెం ఫాస్ట్‌గా నడిస్తే హాఫ్ అన్ అవర్ లేదంటే 45 మినిట్స్ అలా పడుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాము ఎన్ని రాలిపోయి ఉన్నాయి కదా అని మా ఆయన ఫోన్ చేసి మా అత్తకి చెప్తూ ఉన్నారు. అంటే అవన్నీ చిన్నవి కదరా! అవన్నీ ఇంక పనికిరావని అక్కడే వదిలేసాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ చూస్తున్నారా ఇవన్నీ అండి. కొన్ని కొన్నయితే చిన్న చిన్నగానే ఉన్నాయి ఇంకా. అంటే అవన్నీ కొన్ని బాగా గ్రో అవ్వలేదు. కొన్నయితే చాలా మంచిగా గ్రో అయ్యింది. అంతే కదా! అన్నీ ఒకేలాగా ఉండదు కదా! కొన్నయితే చాలా మంచిగా గ్రో అవుతాయి. కొన్ని స్లోగా గ్రో అవుతాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటాయి. అండ్ బెనీసా కాయలు కూడా లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం సైజ్ బాగా వచ్చిందండి. అండ్ కాయలే కదా అలానే పడిపోయాయి. అందుకనేసి మా అత్తయ్య ఇంటికైతే పంపించేశారు. నేను కొన్ని పెట్టేసుకొని మా ఆడబిడ్డలకి, మా మమ్మీకి అలా అయితే పంచేశాను. అండ్ ఇంకా అయితే చెట్టుకు కొన్నున్నాయి. ప్రస్తుతానికైతే అవి కాయలే. ఇంకా సరే అని మాగబెడదామని చెప్పి నేనైతే బియ్యంలో వేసి పెట్టున్నాను. ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. అండ్ మంచిగా మాగుతుందో ఎలా ఉంటుందో తెలీదండి. నేను వేసి ఒక 3 డేస్ అయిందంతే. ప్రస్తుతానికి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది. అంత యెల్లోయిష్‌గా అయితే ఇంకా రాలేదు. చెట్లోనే అలానే ఉండి పెరిగి వచ్చే కాయకి మనం ఇంట్లో తీసుకొచ్చి మాగబెట్టిన కాయలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా! టేస్ట్ డిఫరెంట్‌గానే ఉంటుంది. బట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా దాన్ని వేస్ట్ చేయలేక తీసుకొచ్చి మాగబెట్టేసుకున్నాము. అండ్ ఇంట్లో వాళ్ళకి ఉంటుంది అని చెప్పేసే బేనీసా అయితే ప్లాంట్ చేశారు. అన్నీ ఇవే ఎందుకు, అవి కూడా పిల్లలు తినడానికి అలా ఉంటుంది కదా అని బేనీసా నీలం అయితే ప్లాంట్ చేశాము. కానీ చాలా తక్కువ ప్లాంట్సే ఉంటాయి అవి. ఇవి మాత్రమే చాలా ఎక్కువ ఉంటాయి. స్నేహ ఇంతసేపు నడిచింది కదా! దానికి భయమేసేసి అండ్ అలాగే కాళ్ళు నొప్పులొచ్చేసింది. భయం ఎందుకేసిందంటే ఇవి ఉంటాయి కదా తేనెటీగలు అవన్నీ వెళ్తూ ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అవి చిన్న ప్లాంట్స్‌లో ఉంటే అక్కడ తేనెటీగలు అవి తిరుగుతూ ఉంటే మోక్ష గమ్మునుండకుండా తేనెటీగలు కరుస్తాయి అని చెప్పేసింది. కుడతాయి అని చెప్పింది. ఇంకా స్నేహ భయపడిపోయి నన్నెత్తుకో అని చెప్తే స్నేహాని ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో ఎత్తుకొని వెళ్తూ ఉన్నాను. స్నేహనేమో అన్నాను. అందుకనేసి స్నేహ కొడుతూ ఉంది. వీడియో తీస్తున్నాను స్నేహ అలానే కనిపిస్తావు అందరికీ అని చెప్తే ఏదో చెప్తూ ఉంది స్నేహ. ఎక్కువసేపు పాపం నడిచిందిలేండి. చాలా వరకు అయితే వెళ్ళేంతసేపు నడిచింది. ఇంకా రిటర్న్‌లో తన వల్ల కాలేదు. అందుకని ఎత్తుకోమని చెప్పింది. మోక్ష కన్నా కూడా స్నేహకి చాలా ఇష్టమండి ఇలాగా చెట్లు ఇవన్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది స్నేహ. ఇంకా హృతిక కానీ వచ్చుంటే అస్సలు చెప్పనక్కర్లేదు. మనం ఒక చోట ఉన్నామంటే హృతిక ఆల్మోస్ట్ మొత్తం చెట్లన్నీ కవర్ చేసేసి వచ్చేసేది. దానికి ఇంకా ఇష్టము. ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా అదే అనుకుంటూ ఉన్నాను. హృతికని తీసుకొచ్చుంటే బాగుండేది అని. వాళ్ళ అమ్మ నాన్న పంపించకుండా అక్కడే పెట్టుకున్నారు. అంటే మోక్షని కూడా మేము కూడా పంపించంలేండి. పంపించమంటే మోక్ష వెళ్ళదు. కానీ హృతిక అయితే వచ్చి ఉంటుంది. బట్ వాళ్ళకి టెన్షన్ ఎక్కడ నైట్ టైంలో అలాగా అమ్మ కావాలి నాన్న కావాలి అంటుందేమో అని చెప్పి పంపించలేదు. ఇంకొంచెం పెద్దయినాక హృతిక అయితే వచ్చేస్తుందిలేండి. అండ్ ఇక్కడ రిటర్న్‌లో అయితే వెళ్తూ చూస్తున్నాము. ఇంకేమైనా కాయలు ఇటు సైడ్ ఉన్నాయా? వెళ్ళేటప్పుడు అటు సైడ్ వెళ్ళాము కదా! వచ్చేటప్పుడు ఇటు సైడ్ చూస్తూ వస్తున్నాం. ఇదేనండి బేనీసా ప్లాంట్. చూసారా? బేనీసాకు కూడా కాయలన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే పడిపోయాయి కదా! అవైతే తీసుకొచ్చేసాము. అండ్ అప్పుడప్పుడు ఇలా కిందంతా క్లీన్ చేపిచ్చి పాదుల్లాగా చేసి వాటర్ పట్టడానికి దానికంతా చేస్తూ ఉండాలి. ఎప్పుడు ప్రతి ఇయర్‌లో ఒక 3 టైమ్స్ అలాగ దున్నిస్తూనే ఉండాలండి. చాలా పనులుంటాయి. చెట్లు అవన్నీ ఉన్నాయంటే చాలా పనులుంటాయి. అండ్ ఇక్కడ ఊర్లో అందరూ అయితే టీటీడీ ఎంప్లాయీసే మాక్సిమం ఉన్నారండి. అందరూ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడికెళ్ళి ఇల్లు కట్టేసుకొని సెటిల్ అయిపోయి ఇలా మామిడి చెట్లు అవన్నీ అయితే పెంచుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ సిటీ లైఫ్‌కి అక్కడ విలేజ్ లైఫ్‌కి చాలా ఉంటుంది కదా డిఫరెన్స్. అండ్ చాలామందికైతే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా! సో, అందుకని అక్కడికే వెళ్ళి ఇల్లు కట్టేసుకొని ఇలా మామిడి చెట్లు అవన్నీ నాటేసుకొని చాలా మంచిగా అయితే వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
ఇక్కడ చిత్తూరు సైడ్ అయితే మామిడి చెట్లు కావాలని ఎంతమంది అడుగుతున్నారో, మా పెదనాన్న వాళ్ళు కూడా అడిగున్నారు ఇటు సైడ్ ఉన్నాయా అని. బట్ ఇక్కడైతే చాలా ఎక్కువ ప్రైజ్లు అవన్నీ చెప్తూ ఉన్నారండి. అండ్ ఎవరు కూడా అమ్మట్లేదు ఇప్పుడు. వాళ్ళే మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఎవరో ఎక్కడో అలా అమ్ముతున్నారు అంతే. మళ్ళీ ఇంకా లాస్ట్ ఇయర్ వాళ్ళు బంగారుపాలెం హైవే దగ్గర తీసేసుకున్నారు ల్యాండ్. ఇలానే మామిడి తోటలు తీసేసుకున్నారు. అండ్ అందులోనే మా పెద్దమ్మ బర్త్డే కూడా చేశారనమాట. చాలా బాగా చేశారు. బట్ అప్పుడు యూట్యూబ్ నేను స్టార్ట్ చేయలేదు కదా, సో అందుకని వీడియో ఏమీ తీయలేదండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడేనండి స్టార్టింగ్లో మా మామయ్య సమాధి అండ్ మా మామయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరిది కూడా పెట్టున్నాము. అండ్ సంక్రాంతి టైంలో అయితే మంచిగా ఇక్కడికి వెళ్ళి పూజ చేసేసి, ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ ఈవినింగ్స్ వెళ్ళి ఇక్కడంతా క్లీన్ చేసేసి కడిగేసి ముగ్గులు వేసేసి మనం ప్రసాదం తీసుకెళ్తాం కదా, అవంతా అయితే పెట్టేసి టెంకాయ కొట్టుకొని వస్తామండి. ఈసారి అయితే నేను అది కూడా మంచిగా వీడియో తీసి పెడతాను. అండ్ ఇక్కడ వచ్చేసాము కదా, ఇంకా దానికి లాక్ అది వేసేయాలి. లేదంటే ఎవరో ఒకరు దూరడము అవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఆవుల్ని తోలేస్తారండి. అవి ఏమేమి తింటాయో తెలియదు కదా, వదిలేస్తారు. అది ఎట్లంటే అట్లా వెళ్ళిపోతాయి. అందుకని ఇంకా లాక్ వేసేసుకొని వెళ్ళిపోతాము. అండ్ ఇప్పుడైతే చాలా గుబురుగా ప్లాంట్స్ వచ్చేసిందండి ఈ సమాధులు చుట్టూ కూడా. మేము వెళ్ళినప్పుడు అసలు ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు చాలా ఇటు సైడ్ అంతా వచ్చేసింది. ఇంకా వర్షం పడింది కదా, ఇంకా త్వరగా అయితే పెరిగిపోతుంది. ఇంక ఈయన గేట్ అయితే వేసేసి లాక్ చేసేసుకొని వెళ్దామనేసి వస్తూ ఉన్నారు. అండ్ మాకు మామిడి చెట్లే కాకుండా కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి. అదైతే ఇంకొక సైడ్ వెళ్ళాలి, ఇంటికి అటు సైడ్ వెళ్ళాలి. అదైతే ఈసారి వీడియో షూట్ చేయలేదండి. ఈసారి వెళ్ళినప్పుడు నేను వీడియో తీస్తాను, అప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మామిడి చెట్లు మాత్రమే వెళ్ళాము, షూట్ చేశాను. అండ్ మళ్ళీ కాయలన్నీ కోయడానికి ఒక రోజు అయితే వెళ్తాము. ఆ రోజు కూడా వీడియో అయితే తీస్తానండి, చూద్దాం. వెళ్తామో వెళ్ళమో తెలియదు ఇంకా, బట్ మ్యాక్సిమం అయితే వెళ్తామండి. లాస్ట్ ఇయర్ వెళ్ళున్నాము, ఈసారి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాము. అప్పుడు కూడా మళ్ళీ వీడియో అయితే తీస్తాను, అప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మళ్ళీ ఆ దూడ దగ్గరికి అప్పుడే అది ఫీడ్ చేస్తే తినలేదు కదా, అందుకని మోక్ష వెళ్ళుంది దూడ దగ్గరికి. ఇప్పుడు దానికి తెలిసి, అంటే మన మనుషులే అనేమన్నా తెలిసిందో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే పెట్టిన వెంటనే తినేసింది. మోక్ష పెట్టిందంట, వెంటనే తినేసింది. కొంచెం అలవాటు పడ్డాం కదా, అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి ఓకే మన వాళ్ళే అని దానికి ఏమన్నా ధైర్యం వచ్చిందో ఏమో తెలియదండి. ఇప్పుడు మాత్రం చాలా మంచిగా ఫీడ్ చేసిన వెంటనే తినేసింది. వీళ్ళిద్దరూ ఫీడ్ చేస్తూ ఉంటే నేను కూడా పెడతాను అని నేనేదో చిన్నపిల్లలాగా వెళ్ళి ట్రై చేశాను పెట్టడానికి. నా దగ్గర అయితే తినలేదంట, వీళ్ళ దగ్గర అయితే చాలా మంచిగా తినిందని మా ఆయన ఏడిపిస్తూ ఉన్నారు. కానీ అది చిన్న పిల్ల, మరీ ఏమంత చిన్నపిల్ల కాదు, ఒక 5 to 10 days అయిపోయినట్టుంది పుట్టి కూడా. అండ్ ఇక్కడ చూసారా, చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయండి ఇక్కడ, అందుకే చాలా చల్లగా ఉంటుంది. అండ్ గాలి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. చింత చెట్టు అంటారు కదా, చింత చెట్టు ఇదంతా కూడా. అండ్ స్నేహ దానికి కొంచెం ముందుకు వచ్చే లోపల భయపడిపోయి వదిలేసింది. అండ్ ఇక్కడ నేను తినిపిస్తాను అని చెప్పి తినిపిస్తూ ఉన్నాను. నా దగ్గర చూసారా, చాలా ఫాస్ట్గా అయితే పట్టుకునింది కానీ మళ్ళీ వదిలేసింది అది, అందుకని వీళ్ళు ఎక్కిరిస్తూ ఉన్నారు. ఇదిగోండి తినేసింది. నాకు కూడా చాలా భయం అండి, ఇలా ఏదైనా అనిమల్స్కి ఫీడ్ చేయాలన్నా తాకాలన్నా కూడా చాలా భయం. అదే వీళ్ళిద్దరికీ కూడా వచ్చింది. అండ్ అంతా అయిపోయినాక ఇంకా ఇంటికి బయలుదేరుదామని చెప్పి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇక్కడ ఎండ కూడా చూసారా, మనం వెళ్ళినప్పుడు చాలా చల్లగానే ఉన్నింది, కానీ మెల్లమెల్లగా అయితే సన్ వచ్చేస్తాడు కదా, సన్ ఆగమన్నా ఆగరు కదా, వచ్చేస్తారు కదా. సో సన్ అయితే వచ్చేసి ఇలా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఏ రూట్లో అయితే వెళ్ళామో ఆ రూట్లోనే మళ్ళీ కూడా ఇంటికైతే స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. అండ్ మేము వాటర్ కూడా దాహం వేస్తుందేమో అని వాటర్ కూడా తెచ్చుకున్నారు వీళ్ళు. అండ్ ప్రతిసారి మేము స్టార్ట్ అవుతామా ఏదో ఒకటి మర్చిపోతాం, వాటర్ అయినా మర్చిపోతాం, కీస్ అయినా మర్చిపోతాం, లేదా బ్యాగ్ అయినా ఏదో ఒకటి మర్చిపోయి మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రావడం. ఈసారి అయితే ఎట్లో మా అత్తయ్య గుర్తు చేయడం వల్ల కీస్ మర్చిపోయాము, బట్ మా అత్తయ్య వెంటనే తెచ్చిచ్చేశారు.
అండ్ ఇక్కడైతే ఇన్ని ఆవుల్ని ఇలానే పెట్టేసి ఉంటారు కట్టేసి. అండ్ మార్నింగ్ మార్నింగ్ కదా వాళ్ళు మంచిగా దానికి ఫీడ్ చేసి అండ్ అలాగే పాలు పిండుతూ ఉన్నారు. చూసారా, అది నేను కనిపిస్తూ ఉంటే ఇట్లా చూస్తూ ఉంది ఆవు కూడా. దానికి కూడా మనుషుల్ని చూస్తే భయం, ఏం చేస్తారో ఏమో అనేసి భయపడుతుంది అనుకుంటా. మనకైతే అంత అలవాటు లేదులేండి ఆవులు ఇవన్నీ. జస్ట్ చూడటమే, దగ్గరికి వెళ్ళడం అంటే భయము, తాకాలన్నా భయము, ఫీడ్ చేయాలన్నా భయమే. కొంతమంది అయితే చాలా అసలు భయపడరు కదండి. అండ్ ఇక్కడ టెంపుల్ అయితే చూపించాను కదా, ఆ టెంపుల్లో అయితే సాటర్డేస్ చాలా బాగా భజన చేస్తారండి. భజన చేసి ప్రసాదాలు అవి పెట్టి పంపిస్తారు. అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయితే భజనకి వెళ్ళి మంచిగా పాటలు ఎంత బాగా పాడతారంటే దేవుడి పాటలు అంత బాగా పాడి భజన చేసి అందరూ అయితే ఉంటారండి. చాలా బాగా చేస్తారు. అండ్ అభిషేకాలు, దేవుడి కళ్యాణము, గోదా కళ్యాణం చేస్తారు కదా సంక్రాంతి టైంలో, అదంతా చాలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ కోళ్ళు, మేకలు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని స్నేహాకి చూపిస్తూ కోళ్ళని వీడియో తీసుకుంటూ అయితే ఉన్నాను. అండ్ ఇదండి టెంపుల్, చాలా బాగుంది కదా టెంపుల్, చాలా స్పేషియస్గా ఉంటుంది. టెంపుల్ లోపలైతే రంగనాయక స్వామి అయితే ఉంటారండి. అండ్ గోదా కళ్యాణం చేసే టైంలో ఈసారి కన్నా లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ కళ్యాణం టైంలో పూజారి వాళ్ళు డాన్సులు వేసుకుంటూ దేవుడికి పూలమాలలు అవన్నీ వేయడము అవన్నీ చాలా బాగుంది లాస్ట్ టైం. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా ఇంటికైతే రోడ్డు వచ్చేస్తుందండి, అటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ కొంచెం నీడగా ఉంటుందని మా ఆయన కార్ తెచ్చి పెట్టమంటే అస్సలు పెట్టరు. పైన ఇవన్నీ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఆవుల్ని అంతా తీసుకెళ్తూ ఉంటారు కదా, ఆవులు ఎక్కడైనా గోకేస్తాయేమో అని చెప్పి అస్సలు అయితే పెట్టరు. అండ్ ఇక్కడైతే వినాయకుడి గుడి ఉంటుందండి చిన్నది. ఇది టెంపుల్ మొత్తం అయితే వ్యూ అండి, చాలా బాగుంటుంది. ఏమైనా విలేజెస్లో టెంపుల్స్ అవి చాలా బాగుంటాయి కదా. అండ్ ఇంకా రిటర్న్ అయితే వచ్చేసి ఇంకా తోటలోకంతా వెళ్ళున్నాం కదా, కాళ్ళన్నీ కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోయింది కదా, అందుకని నేను ఇక్కడ రవ్వ ఉప్మా అయితే చేద్దామని చెప్పి మా అత్తయ్య రవ్వ ఇస్తే సరే అని రవ్వ ఉప్మా చేయడానికి రవ్వనంతా వేయించుతూ ఉన్నాను. అండ్ పిల్లలైతే మంచిగా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈలోపు మా అత్తయ్య అయితే నీళ్ళ కోసమని పొయ్యి వెలిగించేసి నీళ్ళు అయితే పెట్టున్నారు. అప్పటికే కాగిపోయింది. ఇవన్నీ చేయాలి అని చెప్పి మా అత్తయ్య రాలేదు మాతో మామిడి చెట్ల దగ్గరికి. అండ్ ఈలోపు నేనైతే ఉప్మా అయితే రెడీ చేసేసానండి. అండ్ ఇంకా వీళ్ళు ఫేస్ వాష్ అవి చేసేసుకొని ఫస్ట్ తినేయండి మళ్ళీ స్నానం చేయండి అని చెప్తే అప్పటికే మొత్తం తిరిగేసి వచ్చారు కదా, ఆకలి ఇంకా అందుకని చేస్తూ ఉన్నారు. ఈలోపు మా అత్తయ్య చెరుకు చెట్లు ఉంది కదా అక్కడ, ఆ చెరుకు అయితే కొట్టించింది. అండ్ ఈయనైతే చిన్న చిన్న పీసెస్ చేసిస్తున్నారు వీళ్ళ కోసము. చిన్నవి అయితే తినగలరు కదా అనేసి తింటూ ఉన్నారు. చిన్ని పీసెస్ అయితే మంచిగా కట్ చేసి ఇస్తూ ఉంటే వీళ్ళు తింటూ ఉన్నారు. మధ్యలో నేను కూడా అటు ఇటు తిరుగుతూ ఉప్మా చేస్తూ తింటూ ఉన్నానులేండి. అండ్ ఇదైతే కాసాకు చెట్లు అంటారంట, ఆకుకూర ఎనుపుకుంటారంట అండి, ఆకుకూర పులగూర అవి చేస్తారంట. వాటికైతే ఇలాగా చిన్నగా అయితే పండ్లు వచ్చున్నాయి. అంటే లిప్స్టిక్ కాయలు అంటారు కదా, అలా అయితే వచ్చింది. తింటే కూడా చాలా పుల్లగా కొంచెం గ్రేప్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్లో అయితే ఉంది. వీళ్ళకి చాలా నచ్చేసింది. అందుకని మా అత్తయ్య వెళ్ళి తెంపి ఇస్తూ ఉన్నారు. కొన్ని ఇచ్చారు, స్నేహ తినేసింది. ఆ తర్వాత ఇంకా కావాలి నానమ్మ అంటే వెళ్ళి ఇంకా కింద అవన్నీ ఉన్నాయని చెప్పి తెంపి ఇస్తూ ఉన్నారు. అండ్ ఈలోపు మోక్షకి చిన్న టెంకాయ పైనుంచి పడిందా, అది చూపిస్తాను ఉండమ్మా అని చెప్పి నాకైతే చూపించి చేతికైతే ఇచ్చింది. ఈ ముందర అయితే మా ఇంటికి ముందర చాలా ప్లేస్ ఉంటుంది, చాలా ప్లాంట్స్ అవన్నీ అయితే పెట్టున్నారు మా అత్తయ్య. ఇప్పుడు కొన్ని అయితే ఎండిపోయినాయి, అంటే బ్రింజాలు, వంకాయ ఈ చెట్లన్నీ కూడా పెట్టున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే చిన్ని కొబ్బరి చెట్లు అండి.
టెంకాయ ఉంటుంది కదా, ఆ టెంకాయని అలానే మట్టిలో బూట్ చేస్తే ఇలా ప్లాంట్స్ వస్తుంది. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మా అత్తయ్య పక్కన చెట్లులాగా, కొబ్బరి తోట చెట్లులాగా అక్కడ కొబ్బరి తోటలో నాటుతారు. అండ్ అలాగే ఇంటి ముందర కూడా చిన్న చిన్నవి అటు సైడ్ అంతా ప్లేస్ ఉంటే అక్కడ నాటడానికి అని చెప్పి ఇలాగా నారు పోసి పెట్టున్నారండి. అంటే అక్కడ చూపిస్తున్నారు చూడండి, అలా కాయ అయితే పెట్టేస్తారంట. ఆ కాయ లోపల నుంచి ఇలాగా వస్తుందంట. అండ్ దాంట్లో ఏమన్నా వచ్చిందా అని చెక్ చేద్దాం. మా అత్తయ్య ఇలాగ కొబ్బరి చెట్లు కొనకుండా ఇంట్లోనే ఇలాగ రెడీ చేసి ఆ చెట్లునే తీసుకెళ్ళి నాటారు. చాలా వరకు ఇలాగే చేసి నాటారండి. కొన్ని మాత్రము బయట కొనుక్కున్నారు. కాణిపాకం సైడ్ అయితే ఉంటుంది కదా, అటు సైడ్ అయితే వెళ్ళి తీసుకొని వచ్చారు. అండ్ ఈలోపు నేనైతే ఇటు సైడ్ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయా, వంకాయ చెట్లు అవన్నీ చాలా ఉన్నిందండి. ఇటు సైడ్ మొత్తం ఎండిపోయింది. అండ్ ఇటు సైడ్ అయితే మునగ చెట్టు, జామ చెట్టు, అండ్ అలాగే పపాయ చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొబ్బరి చెట్లు అయితే చాలా ఇయర్స్గా ఉందండి, పెద్ద పెద్ద చెట్లు. అండ్ వాన గాలి ఇలా వచ్చినప్పుడు అవి టెంకాయ మట్టలు అవన్నీ ఎగిరి పడడము అట్లా జరుగుతూ ఉందంట. అందుకని అవన్నీ కొట్టేసి మళ్ళీ చిన్నవిగా నాటుతాను, కొన్ని కొట్టేస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. చాలా హైట్ అయిపోయిందండి చెట్లు. అసలు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికి కూడా చాలా హైట్ అయితే పెరిగిపోయింది. చాలా త్వరగా పెరిగిపోయేలా ఉంది టెంకాయ చెట్లు. అండ్ ఇవన్నీ అయితే ఈ మధ్య నాటినవి, చిన్న చిన్నవిగా ఉంది కదండి. ఇదైతే చెరుకు చెట్లు అండి. నేను చెరుకు ఎప్పుడు చూడలేదు, అంటే గుబురుగా చూశాను కానీ ఇలా చూడలేదు. చెరుకు చెట్టు కూడా నాటున్నారు మా అత్తయ్య. దీంట్లో నుంచే కట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిన్నారు. అండ్ ఇదైతే పపాయ చెట్టు అండి, చిన్న పపాయ చెట్టే కానీ చూసారా ఎంత బాగా అయితే వచ్చిందో. అండ్ వీళ్ళు ఇక్కడికి రాగానే వాటర్లో ఆడుకుంటూ బయటే ఉంటారండి. అసలు లోపలికి ఎక్కువ రారు. ఈ పొయ్యి ఉంటుందా, దాని ముందర కూర్చొని ఆడుకుంటూ అలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదేనండి మా ఇల్లు. ఓన్లీ సింగిల్ బెడ్రూమే, హాల్, కిచెన్, బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మా అత్తయ్య చెక్ చేస్తూ ఉన్నారు, లోపల ఏమైనా వచ్చిందా లేదా అని చెక్ చేస్తే అది లోపలే కుళ్ళిపోయింది. కొన్ని కాయలు అలానే, అంటే ఎక్కువ ముదరని కాయలు అలా భూమిలో పెడితే సరిగ్గా రాదంట, ముదిరిపోవాలంట. సో ఇంకా అది వేస్ట్ అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఈ కొబ్బరిలో నుంచే నూనె అది కూడా ఆడిచ్చి మాకు పంపిస్తారండి దేవుడికి, దీపాలకి. అండ్ మా అత్తయ్య అయితే వంట చేసుకోవడానికి కూడా కొబ్బరి నూనె వాడతారు. ఈ రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ ఇవన్నీ అయితే వాడరు. కొబ్బరి నూనె అలవాటు చేసుకొని అదే వాడేస్తూ ఉన్నారు. ఎలాగూ కొబ్బరి ఇదంతా టెంకాయ ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా, అందుకని మాకు కొంచెం దేవుడికి ఆడిచ్చిస్తారు. అండ్ అలాగే వంట చేసుకోవడానికి మా అత్తయ్య కూడా యూజ్ చేసుకుంటారు. అండ్ ఈలోపు స్నేహాకి నీళ్ళు కాగిపోతే స్నానం చేయించేశాను. అది ఈవినింగ్ అండి, అది మోక్ష స్నేహ ఇద్దరు స్నానం చేశారు. తర్వాత మేము కూడా స్నానం చేసేసి ఇంకా ఇంటికి రిటర్న్ బయలుదేరాలి కదా, తప్పదు కదా, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళి మళ్ళీ చేరిపోవాలి కదా. సో అందుకని స్టార్ట్ అయిపోయాము. అప్పటికే 6:30 అయిపోయిందండి. యాక్చువల్గా మేమైతే ఇంకా ముందే బయలుదేరదాం అనుకున్నాము. ప్రతిసారి త్వరగా బయలుదేరదాం అనుకుంటాం కానీ అక్కడ నుంచి ఎందుకో రాబుద్దే కాదండి. వెళ్ళేటప్పుడు వెళ్ళబుద్ధి కాదు, వచ్చేటప్పుడు రాబుద్ధి కాదు, అది ఎందుకో తెలీదు. ఇంకా నైట్ అయితే అయిపోతుంది కదా, దాదాపు 1.5 hour అలా పడుతుంది కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇలాగా వస్తూ ఉన్నాము. చూసారా, అప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. ఈ విలేజెస్లో ఓన్లీ రోడ్ పక్కన ప్లాంట్స్, ట్రీస్ ఇవే ఉంటాయి కదండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఇలా వన్ వేనే ఉంటుంది, అటు సైడ్ వచ్చేవి ఉంటాయి, ఇటు సైడ్ వెళ్ళేవి ఉంటాయి. అండ్ మనము ఏ దారిలో అయితే వచ్చామో ఆ దారిలో నుంచే మన తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంటుందండి. ఇక్కడ పోలీస్ వాళ్ళైతే లారీస్ అవన్నీ ఏదైనా డౌట్ వచ్చిన వెహికల్స్ అవన్నీ, లారీస్ అయితే కంపల్సరీ ఆపి చెక్ చేసి పంపిస్తారు. అండ్ ఇది తమిళనాడు బార్డర్ కూడా అనుకోండి. తమిళనాడు తర్వాత ఇక్కడ ఈ చెక్ పోస్ట్ తర్వాత తమిళనాడు వచ్చేస్తుంది. అక్కడ మళ్ళీ ఇంకొక చెక్ పోస్ట్ వస్తుంది. అంటే అట్లా పైకి వెళ్ళామంటే అది గుడియాత్తం రోడ్ అండి. గుడియాత్తం అయితే వస్తుంది, ఇంకా వెళ్ళాలి, చాలా డిస్టెన్సే ఉంటుంది, బట్ ఆ రూట్ అని చెప్తారు. అండ్ ఇదైతే 6:30 అండి టైము, బట్ 8 o'clock అలా ఉంది కదా, అలా అనిపిస్తూ ఉంది కదా. అండ్ మేము వెళ్ళే టైంకి ఆవుల్ని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు,
విలేజెస్‌లో నుంచి వచ్చేటప్పుడు నైట్ టైమ్‌లో కొంచెం జాగ్రత్తగా రావాలండి. బికాజ్ అంతగా మనకు కనిపించదు. ఆవులు అవన్నీ తీసుకొనొస్తూ ఉంటారు. లైట్ వేసి దగ్గరగా వస్తే కానీ కనిపించరు. కొంచెం జాగ్రత్తగా రావాలి. అండ్ ఇక్కడైతే యాల్మూర్‌లో నెక్స్ట్ రోజు జాతర అండి. మేము మండే కదా రిటర్న్ అవుతూ ఉన్నాము. ట్యూస్‌డే జాతర. ముందు రోజే ఇలా డెకరేషన్ అంతా కూడా చేసున్నారు. చాలా బాగా గ్రాండ్‌గా చేస్తారేమో తెలీదు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ ఇలా అయితే లైట్స్ అన్నీ వేసేసి చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఒక్కొక్క చోట ఇలాగ జాతరలన్నీ స్టార్ట్ అవుతాయేమో కదా అండి ఈ టైంలోనే. అండ్ రేణిగుంట జాతర అయితే అన్ని జాతరలు అయిపోయినాక ఆగస్టులో ఆషాఢం టైంలో చేస్తారండి రేణిగుంటలో మాత్రం లాస్ట్. ఇక్కడ అయితే చిత్తూరు, తిరుపతి ఇటు సైడ్ అంతా కూడా తిరుపతి, చిత్తూరు సేమ్ రోజే ఉంటుంది జాతర. అండ్ మన తిరుపతిలో కూడా ఇంకా జాతర అది స్టార్ట్ అయిపోయి ఒక్కొక్క వేషాలు అవి వేస్తూ ఉన్నారు. అండ్ చిన్న పిల్లలు కూడా చాలా బాగా ముచ్చటగా వేషాలైతే వేసుకొని టెంపుల్స్‌కి వెళ్తూ ఉన్నారండి. మా ఆయనైతే చెప్తూ ఉన్నారు, నాకు నైట్ టైమ్ ఇలాగా డ్రైవింగ్ చేయడమే చాలా ఇష్టము. ప్రశాంతంగా అనిపిస్తుంది. మార్నింగ్స్ అయితే ఎండ అలా అనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. నాకైతే ఇలా నైట్ టైం కన్నా డే టైంలో ట్రావెలింగ్ అంటేనే ఇష్టమండి. ఎందుకంటే అన్నీ కనిపిస్తాయి కదా! చాలా అనిపిస్తుంది. అండ్ అన్నీ చూసుకుంటూ వెళ్ళడం అయితే ఇష్టము. నైట్ టైమ్ ఏమి కనిపించదు కదండీ! రోడ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఏమీ ఉండవు కదా! నాకైతే నైట్ టైం నచ్చదు. మా ఆయనకైతే నైట్ టైంలో డ్రైవింగే ఇష్టము. అదే చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఇలాగా వెళ్తూ అప్పటికే నాకు చాలా దాహంగా ఒకలాగా ఉనింది. ఆకలిగా కాదు కానీ దాహంగా అనింది. మా ఆయనకి మాత్రం ఆకలి, ఎక్కడైనా వడ, ఇడ్లీ, బోండా ఏదైనా తిందాము అని చెప్పారు. బట్ నాకైతే ఆకలిగా లేదు. మధ్యాహ్నము మా అత్తయ్య చికెన్ చేసున్నామండి. చికెన్ తిన్నాము. సో, అదే నాకు కొంచెం హెవీగా అట్లా అనిపించింది. నాకైతే ఆకలి లేదు. మీరు కావాలంటే తినండి అని చెప్తే సరే అని ఒకచోట మురుగన్ కేఫ్ అని ఉంటుందండి. చాలా బావుంటుంది. అక్కడ ఇలాగ నాకు ఫాంటా అయితే తెచ్చిచ్చేశారు. అండ్ తర్వాత అయితే మనం తిరుపతికైతే వచ్చేసాము. తర్వాత రోజు వ్లాగ్ అంతా అయితే మీతో పోస్ట్ చేశాను కదా! సో, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో ఎలా ఉంది? నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.